70-80 మెజార్టీ ఇచ్చాం. చాలా టూ మచ్ గా ఉంది నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇల్లు లేదు. తిక్క లేక కాదు, నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఈ రోజు నువ్వు కూర్చోబెట్టి కీలు బొమ్మలు ఆడుతున్నావు బిడ్డ, నీకు చెప్తాను, భవిష్యత్తులో చెప్తాను. వర్మ గారు, మీరు ఒకటి ఫిక్స్ అయిపోవాలి, మీరు ఆ నియోజకవర్గాన్ని ఇంకా శాశ్వతంగా వదిలేయండి. రాసి పెట్టుకోండి వర్మ గారు, మీరు తలకిందులుగా తపస్సు చేసినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఆపే దమ్ ఎవరికి లేదు. ఈసారి కూడా పెద్ద ఆయన ఎమ్మెల్యే ఎవరు ఆపుతారో నేను చూస్తాను. హాయ్ హలో, వెల్కమ్ టు మగుటా మీడియా. పిఠాపురంలో వర్మ గారి గోల్ ఏంటి? అంత పెద్ద తోపు లీడరా? పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేసేంత లీడరా ఆయన? ఈరోజు ఒక ఫోటో గురించి చాలా వివాదం చేస్తున్నారు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు నాకు తెలుసు. గతంలో కూడా ఇదే ఫోటో మీద చిన్న ఫోటో పెట్టారు ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారిది. మేము ఊరుకోము, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎంత పెద్దది ఉందో చంద్రబాబు నాయుడు గారిది కూడా అంతే ఉండాలి అని నిన్న కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు అక్కడ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఫోటోనే పెట్టలేదు, ఇది కుట్రపూరితంగా పిఠాపురంలో చేస్తున్నారు అని వర్మ గారు అన్నీ కూడా శుద్ధ అబద్ధాలు తప్ప ఇంకొకటి ఏమీ ఆయన అక్కడ మాట్లాడట్లేదు అనడానికి నేను కొన్ని గణాంకాలు చూపిస్తాను, కొన్ని విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ముఖ్యంగా పిఠాపురంలో ఆయన ఒక వీడియో కూడా మనం ఫస్ట్ విందాం. పిఠాపురంలో వర్మ గారు నిన్న జరిగినటువంటి దాని గురించి ఒక వీడియో మాట్లాడుతూ చాలా విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఒకసారి ఆ వీడియో విందాం. పార్టీ ఏమి చేయదు, పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 మెజార్టీ ఇచ్చాం. పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేము. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన వాటికి ఫస్ట్ కొన్ని వాటికి సమాధానం చెప్తాం. 70,000కు పైచిలుకు మెజారిటీ మేమే ఇచ్చాము, టీడీపీ అంత బలంగా ఉంది అని చెప్పి వర్మ గారు చెబుతున్నటువంటి పరిస్థితి. టీడీపీ నిజంగానే అంత బలంగా ఉంటే 2014లో టీడీపీని ఎందుకు గెలిపించలేకపోయారు? మీరు ఎందుకు ఇండిపెండెంట్గా గెలిచారు? సరే, రెండవది 2009లో, 2014 కన్నా ముందు 2009లో ఎందుకని మీరు ఓడిపోయారు? అంత బలంగా ఉండుంటే కనుక. సరే, అది కూడా పక్కన పెడదాం. 2019కి వచ్చేటప్పటికి మళ్ళీ రాజకీయ సమీకరణాలు మారే. మరి ఆ టైంలో 2019లో మీరు పెండెం దొరబాబు గారి మీద ఎందుకని ఓడిపోయారు? ఆలోచించుకోవాలిగా. మీరు ఇలా వరుసగా టీడీపీని ఓడిపించి మీరు కూడా 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి, మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేటువంటి అంత పెద్ద తోపా లీడరా అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఇకపోతే దత్తత గురించి మాట్లాడారు. దత్తత వచ్చినటువంటి వ్యక్తులు మేము ఇక్కడే లోకల్గా ఉండి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారా? మీరు మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడరా? అది వాళ్ళు కూడా మాట్లాడేస్తారుగా, అంతే కదా. మరి అలాంటి పద్ధతి ఉన్నప్పుడు ఇప్పుడు అవతల వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. అవతల వాళ్ళు ఏమంటున్నారంటే, నారా లోకేష్ గారు మంగళగిరిలో పుట్టి పెరిగారా సార్? ఆయన కూడా దత్తతే వచ్చారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పుట్టి పెరిగారా సార్? లేదు కదా, ఆయన కూడా వేరే ఊరు నుంచి, నారావారిపల్లి నుంచి అక్కడికి వేరే నియోజకవర్గం, అది 2 సపరేట్ నియోజకవర్గాలు. మరి ఎందుకని చంద్రగిరికి అక్కడ కుప్పానికి ఎందుకు వెళ్ళారు చంద్రగిరి నుంచి? సో అందరికీ తెలిసిందే. అలా చాలామందే ఉన్నారు, చెప్పుకుంటా పోతే బోల్డ్ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల మంది లీడర్స్ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కాకుండా ప్రత్యేకంగా వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారిది ఏమన్నా అనకాపల్లి కాదు కదా, సుజనా చౌదరి గారిది ఏమన్నా విజయవాడ కాదు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ పురంధేశ్వరి గారిది ఏమన్నా రాజమండ్రి చెప్పండి, కాదు కదా. మరి ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? అంటే రాజ్యాంగం ఏమన్నా మీకోసం సపరేట్గా చేంజ్ చేయాలా, ఎవరికో స్థానికులకి మాత్రమే ఇవ్వాలనేటువంటి రూల్ ఏమన్నా ఉందా? సరే, అది కూడా పక్కన పెడదాం. మీరంతా తోపు లీడర్ అయితే 5 ఏళ్ల పాటు మీరు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా గెలిచారు, ఇండిపెండెంట్గా గెలిచారో లేదంటే ఏదో ఒకటి చేసి గెలిచారు, బాగానే ఉంది. ఏం చేశారు? ఎంత అభివృద్ధి చేశారు? లెక్కలేసుకుందామా? పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు ఇంకా అవలా 20 నెలలు అయింది, 600 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారు. మీ చరిత్ర తీసుకురండి, ఏ ఎమ్మెల్యే చరిత్ర అయినా తీసుకురండి, చూసుకుందాం, పోనీ మాట్లాడుకుందాం. ఎందుకు సార్ మనం ఎందుకు మాట్లాడడం చెప్పండి? మనం చేయలేము, చేసే వ్యక్తిని మనం ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. ఇది కుట్ర కాదా? ఎందుకు మీకు అంత అక్కసు? పిఠాపురం అభివృద్ధి జరుగుతుంటే ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని ఈ నియోజకవర్గంలో గెలవనివ్వకుండా ఉండాలనేటువంటి కుట్ర మీరు చేయడంలో చాలా బలంగా ప్లాన్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు తరచూ పెట్టుకుంటున్నారేమో అని అనిపిస్తుంది.
సరే, ఇక్కడ ఆయన ఫోటో గురించి మాట్లాడారు కదా, ఇదిగోండి ఒకసారి మీరు పక్కన చూసుకోవచ్చు. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్కి చాలా క్లియర్గా కనిపిస్తుంది లోపల ఏదైతే అధికారికంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్కి లోపల జరిగినటువంటి కార్యక్రమం. ప్రోటోకాల్ ప్రకారం ఈయన గతంలో ఇలాగే వచ్చి అడవడి చేసి పవన్ కళ్యాణ్ గారిది పెద్దదేశారు, చంద్రబాబు నాయుడు గారిది చిన్నదేశారు అన్నారు కదా అని ఇద్దరిది సమాంతరంగా వేసి అధికారులు అక్కడ పెట్టారు. ఉప ముఖ్యమంత్రి గారిది, ముఖ్యమంత్రి గారిది పెట్టడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం అలా పెట్టాల్సిన అవసరం, ఫోటో ఉండాలి అంతే. ఎందుకంటే నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ ఫోటో పెద్దదేసుకుంటారు, మిగతా నాయకుల ఫోటోలు అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, లేదంటే రాజ్యసభ మెంబర్ కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రోటోకాల్ ప్రకారం అంటే గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వేస్తారు. మరి వర్మ గారు అయితే గెలవలేదనుకుంటా, ఆయన అడగటానికి కూడా అర్హుడు కాదు, అసలు ఏం హక్కు లేదు ఆయనకి మాట్లాడడానికి కూడా, అసలు అక్కడికి వెళ్ళడానికి కూడా హక్కు లేదు ఆయనకి మాట్లాడాలంటే. ఆయన అసలు వెళ్ళే ఆ గుమ్మంలో కూడా అడుగు పెట్టడానికి ఆయనకి హక్కు లేదు, అర్హత కూడా లేదు ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి టైంలో. ఎందుకు వెళ్ళారు? కావాలని గొడవ పెట్టుకోవడానికి కాకపోతే ఎందుకు వెళ్ళారు ఆయన? సరే పక్కన పెడదాం. అక్కడ లోపల క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిది ఇద్దరిది సమాంతరమైనటువంటి ఫోటోలు పెట్టి అక్కడ మోదీ గారి ఫోటో, అక్కడ ఎమ్మెల్సీ గారు, ఎంపీగా మిగతా గెలిచినటువంటి అందరిది కూడా అక్కడ పెట్టడం జరిగింది. సరే, అది ప్రోటోకాల్, వెనకాల స్టేజ్ మీద ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు 100% ఫాలో అయ్యారు. వర్మ గారు మరి ఈ ఫోటోని ఆయన ఎక్కడ ఫోటోనే లేదని అంటున్నారు కదా అని కొంతమంది అనుకోవచ్చు. బయటకు వద్దాం. బయట స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే గారికి స్వాగతం అంటూ స్వాగతం సుస్వాగతం అంటూ ఒక ఫ్లెక్సీ కట్టారు. ఇప్పుడు వర్మ గారు దాన్ని చూపించి స్వాగతం సుస్వాగతం అనే దాంట్లో ఎవరైనా సరే బుర్రున్నోళ్ళు, అది మోకాల్లో ఉన్నా, అరికాల్లో ఉన్నా, లేదంటే ఎక్కడున్నా సరే బుర్ర పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే స్వాగతం అనేది ఎవరినైతే మనం ఆహ్వానిస్తున్నామో వాళ్ళ ఫోటో మాత్రమే వేస్తారు. ప్రోటోకాల్ దాంట్లో ఉండవు. ఎవరినైతే వస్తారో ఆహ్వానిస్తారో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమం అది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా లేదంటే ఉప ముఖ్యమంత్రిగా పక్కన పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా ఆయన ఆహ్వానించడం అనేది అక్కడ ఉండేటువంటి అధికారుల ప్రోటోకాల్ ప్రకారం అక్కడ కట్టారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిదో లేదంటే మోదీ గారిదో పెట్టాల్సిన అవసరంలా, స్వాగతానికి సంబంధించిన దాంట్లో పెట్టాల్సిన అవసరంలా. అది ఈయనకి తెలుసు, వర్మ గారికి 100% తెలుసు. కావాలని కుట్ర, కావాలని అక్కడ ఏదో ఒకటి గొడవ చెయ్యాలి అనేటువంటి దాంతోనే పథకం ప్రకారమే ఆయన అక్కడికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళారు, అంత పెద్ద ఫోటో వేశారు, ఏమన్నాలో తెలియదు. బయటకు వచ్చారు, దొరికేసింది, వేసేయాలి అని చెప్పి మొదలెట్టారు. కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఆ నియోజకవర్గంలో బ్యాడ్ చేయాలి. మీ తరం కాదు సార్, నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి వర్మ గారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా సరే, పిఠాపురంలో మీకోసం ఇంకొక తపస్సు చేసి గుడి కట్టుకున్నా సరే, మీరు మీ తాతలు ముత్తాతలు ఇంకొక మీ తరాలు 3 తరాలు వచ్చినా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఆపే దమ్ ఎవరికి లేదు. పిఠాపురం ప్రజలు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వేస్తారు. ఎందుకో చెప్తా. మీరు 5 ఏళ్ల కాలంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా చేశారు, ఏం చేశారో చెప్దాం, మాట్లాడుకుందామని ఇందాక కూడా చెప్పా. లేదా పెన్నెం దొరబాబు గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆఖరికి ప్రజారాజ్యానికి సంబంధించినటువంటి ఆ టైంలో కూడా ఇప్పటి వరకు లెక్కేయండి ఎవరెన్ని నియోజకవర్గానికి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారో మాట్లాడుకుందాం రండి. పోని పిఠాపురం చరిత్ర మొత్తం 1952 నుంచి ఇప్పటి వరకు పిఠాపురం చరిత్రలో పిఠాపురం నియోజకవర్గం ఏర్పడి దాదాపు 1950 నుంచి ఇప్పటి వరకు వచ్చింది. ఎంతోమంది గెలిచారు. మరి మాట్లాడుకుందామా? పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే, మంత్రిగా చేసిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, పల్లం రాజు గారు లాంటి పెద్దలు, ఎవరైనా సరే సవాల్ చేసి మాట్లాడుకున్నాం. ఇక్కడ పిఠాపురం ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు సార్ వర్మ గారు మిమ్మల్ని. మీకు అర్థం కావట్లా. పలసన ఓట్ల అసహించేసుకుంటున్నారు మిమ్మల్ని. మీరు పలసన ఓటం అనేది పక్కన పెడితే మిమ్మల్ని అసహించుకుంటున్నారు. పిఠాపురం వర్మ గారు మా కర్మయ్య బాబు, ఆయన మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు అని. అదేంటి, ఆయనకి చాలా కేటర్ ఉంది కదా అని అనుకోవచ్చు. ఉంది, కేటర్ ఉంది. ఎక్కడ వెళ్ళి కేటర్ సంపాదించుకున్నారో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. అక్కడ ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో 5,000, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 5,000 తెచ్చుకుంటారు. లేదంటే ఏదన్నా అక్కడ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేదంటే
వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా ఏదన్నా చావు వచ్చినా ఇంకోటి వచ్చినా అక్కడికి వెళ్ళి పలకరించి ఒక 5,000 ఇచ్చేసి వచ్చేస్తారు. పిఠాపురం ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి కోతకు గురవుతున్నటువంటి గ్రామాలు ఇల్లు కొట్టుకుపోయినాయి అనుకో, ఇదిగోరా ఒక 10,000 తీసుకో, అక్కడికి వెళ్ళి గుడిసేసుకో, నేను చెప్తాలే, మనకి డబుల్ బెడ్రూమో లేదంటే ఇంకొక ఇల్లు వచ్చినప్పుడు నీకు అక్కడికి వెళ్ళి ఇప్పిస్తాలే అని చెప్పినటువంటి పద్ధతే వర్మగారి దగ్గర ఉంది తప్ప శాశ్వతంగా వాళ్ళని ఆ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆలోచన కూడా ఆయనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళని అలా మభ్యపెట్టారు. ఆయన కేవలం వాళ్ళని ఓటు బ్యాంకుగానే చూసుకున్నారు తప్ప వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఆయన చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎదిగితే ఈయనకి నచ్చదు కదా. సో అదనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఇలాంటి 1952 నుంచి ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గ చరిత్రలో ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ ఎంపీ, ఏ కేంద్ర మంత్రి చేయనటువంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి సంవత్సరంలో ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి 300 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు ప్రకటించుకుని మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులను తీసుకొచ్చి శాశ్వత పరిష్కారానికి ఆయన పూనుకున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఆ పని నేను నా హయాంలోనే పూర్తి చేస్తా, లేకపోతే నేను ఉండి కూడా ఉపయోగం లేదు అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గట్స్ ఉన్న లీడర్ ఆయన. మీ దమ్ముందా? మీ చరిత్రలో కనీసం దాన్ని నేను ప్రపోజల్ పెడతాను అనేటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందా మీకు? ఉంటే చూపించండి పోనీ. ఒక సాధారణ ఎమ్మెల్యే 600 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల లోపే, చెప్పాలంటే సంవత్సరం లోపే తీసుకొచ్చినటువంటి చరిత్ర పిఠాపురానికి కాదు, ఆంధ్రప్రదేశ్ ఏ నియోజకవర్గాన్ని తీసుకొచ్చుకోండి మీరు కావాలంటే. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు అక్కడి నుంచి కదిపేస్తారా? ప్రజలు ఊరుకుంటారా? పిఠాపురం ప్రజలు ఊరుకుంటారా? తరిమేస్తారు. ఇక్కడ డీలిమిటేషన్కి సంబంధించి రీసెంట్గా మనందరికీ తెలుసు, నియోజకవర్గాల విభజన జరుగుతాయని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ బిల్లు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా అప్పటికి వర్మ గారు మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఫస్ట్లో మాట్లాడారు, నేను ఉన్నాను అని చెప్పుకోకపోతే నాకు మళ్ళీ ఇక్కడ పరువు పోతుంది, క్యాడర్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని ఇప్పటికీ అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ అయితే కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా పిఠాపురం ప్రజలు 70,000 ఇచ్చారు. ఓకేనా? మరి ఇంత ఆయన ఏదో టీడీపీకి సంబంధించి మేము ఇచ్చామని చెప్తున్నారు కదా, మీరు గెలుచుకోలేనోడు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చేది ఏంటండి? మీరు గెలిపించేది ఏంటండి? ఒక్కటే నేను ఇప్పటికీ చెబుతున్నా, పిఠాపురంలో నేను దాదాపు 3 నెలల పాటు ఉన్నా. మీరు కరెక్ట్గా వేరే ఛానల్లో చూసుకుంటే అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే బాగుంటుందని మొట్టమొదట వెళ్ళి పబ్లిక్ బైట్స్ తీసుకుంది కూడా నేను. అలాంటి వ్యక్తిగా చెప్తున్నా. పిఠాపురం గురించి ప్రతి గడప తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. వర్మ గారు సింగిల్గా బయటకు వచ్చి ప్రచారం చేసింది కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఉంటాడు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పాలంటే చాలా చేశారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఓడిపోవాలనేటువంటిది చాలా రకాలుగా చేశారు ఆయన. అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా సరే వద్దు, ఉంటుంది, బాధ ఉంటుంది. డెఫినెట్గా నేను వచ్చి ఇక్కడ స్థిరంగా చిరస్థాయిగా ఇక్కడే ఉండిపోవాలి, శాశ్వతంగా ఇదే నా నియోజకవర్గం చేసుకోవాలని అనుకుంటే ఆయనకు కూడా ఇబ్బంది అవుతుంది. అది ఏ నాయకుడికైనా సహజమే. కానీ ఆయన అలా ఆలోచించి ఆయనకి ఇదిగోండి మీకు నా చేతుల్లో పెడుతున్నాను, మీ చేతుల్లో పెడుతున్నాను నా గెలుపుని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే వర్మ గారిని పిలిచారా లేదా అని ముందే చెప్పి మరీ పిలుస్తాడు ఆయన. అలాంటిది కానీ ఆయననే తగ్గించాలనేటువంటి ప్రయత్నం. వర్మ గారు మీరు ఒకటి ఫిక్స్ అయిపోవాలి, మీరు ఆ నియోజకవర్గాన్ని ఇంకా శాశ్వతంగా వదిలేయండి. డీలిమిటేషన్ అయితే వేరే నియోజకవర్గం చూసుకోండి, లేదా వేరేది మాట్లాడుకోండి, అంతే తప్ప ఇక్కడ మీ తాటాక ఊపుళ్ళు అనవసరం. అయిపోయింది ఇంకంతే. అంత గొప్పగా మీరు మాట్లాడుకుని ఉంటే టీడీపీకి ఫోటోల గురించి చంద్రబాబు నాయుడు గారి అసలు ఆయన గురించి మీరు అంత ఆలోచించే వ్యక్తి అయితే 2024లో పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చారు అని చెప్పి ఒకసారి వీడియో చూడండి. చూశారుగా ఎంత క్లియర్గా ఆయన అమ్మనాబూతులు లంబూతులతో తిట్టించినటువంటి గొప్ప చరిత్ర. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని గింజుకుంటూ గొడవ చేసినటువంటి, నేను ఆ పార్టీకి లాయల్గా పనిచేసేటువంటి వ్యక్తిని అని చెప్పుకుంటున్నటువంటి
వర్మ గారు ఆయన అనుచరులతో టీడీపీ జెండాలు తగలబెట్టించి నారా లోకేష్ లా కొడక, చంద్రబాబు ఆ కొడక అని చెప్పి తిట్టిచ్చారు. ఏం చేశారండి? ఈయన లాయల్గా టీడీపీకి పనిచేసేటువంటి వ్యక్తి అట. ఫోటో కోసం ఇంత గింజుకునేటువంటి వ్యక్తి ఇంకొక వీడియో చూడండి. అక్కడ ఒక కారుకి క్యాంపెయినింగ్ వెహికల్కి చాలా క్లియర్గా ఫోటోలు చింపేసి ఈయనకి టికెట్ ఇవ్వలేదని చింపించేసి సంబరపడినటువంటి వ్యక్తి, ఆయన తిట్టించినటువంటి వ్యక్తి ఆయనకి గౌరవిస్తారా? ఆలోచించండి. ఇక్కడ మరి ఎందుకు టీడీపీ ఇలా అంటే పక్కకు పెట్టకుండా ఆలోచిస్తుందంటే, ఇక్కడ నేను చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాకైతే నేను ఇందాకే విన్నాను, నాకైతే భలే అనిపించింది. ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు అని అంటే, ఇక్కడ ఆల్రెడీ వైసీపీ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన టీడీపీలో ఉన్నారు, ఈయనకి సీట్ రాదు. ఈయన కనుక ఇలాగే ఉంటేనే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థి అనేటువంటి మాట కూడా వినపడదు, ఆలోచన కూడా అవసరం లేదు. మెజారిటీ తగ్గేటువంటి పరిస్థితి కూడా ఉండదు. 100% గెలుస్తాడు, బట్ మెజారిటీ అటు ఇటు అవుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఇలాంటి వ్యక్తి, ఇప్పుడు వర్మ లాంటి వ్యక్తి ఎంతో కొంత కేడర్ని సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకుని ప్రలోభ పెట్టో, భయపెట్టో, ఇంకొకటి పెట్టో, ఆశ పెట్టో ఆ కేడర్ అయితే ఉంది. ఈయనని కనుక ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసాం అనుకోండి, ఈయన డైరెక్ట్గా వెళ్ళేది వైఎస్ఆర్సీపీకే. వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి ఏం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యర్థి దొరుకుతాడుగా, ఆ ప్రత్యర్థి ఎందుకు ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆలోచన ఏమని నాకు అనిపించింది. వాళ్ళ మంచి ఆలోచన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డెఫినెట్గా అక్కడ బలంగా గెలవాలి, చాలా బలమైనటువంటి మెజారిటీతో గెలవాలి అనేటువంటి ఆలోచన ఏమన్నా చేసి ఉండొచ్చేమో నాకైతే అనిపించింది. ఓ పక్క నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్యోన్యంగా, ఎంత గొప్పగా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక తండ్రి కొడుకుల్లాగా ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద ఒక 10 అడుగులు తగ్గి, నేను క్లియర్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కూటమికి వెన్నుపూస. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేరు, నారా లోకేష్ గారు లేరు, గట్టిగా మాట్లాడితే నరేంద్ర మోదీ గారు కూడా లేరు. ఆలోచించండి. ఆయన కూటమి ఏర్పాటు చేయకపోతే, ఆంధ్రప్రదేశ్లో అంతమంది ఎంపీలు గెలవకపోతే మోదీ గారికి అంత బలం వస్తుందా? గెలుస్తుందా? మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు మాట్లాడుతున్నారు ఈయన? పవన్ కళ్యాణ్ గారిని తప్పించాలనేటువంటి కుట్ర ఎందుకు చేస్తున్నారు అంటే, వర్మ గారు ఇక్కడ ఏదో ఒక రకంగా నన్ను బయటికి తోసేయాలి, వీళ్ళగా నన్ను గెంటేయాలి, గెంటిపించుకుంటే ఆ సింపతితో నా మీద నేను గెలిపిస్తే నన్ను తోసేశారు, గెంటేశారు అని పవన్ కళ్యాణ్ గారి మీద నెపం నెట్టేసి, జనసేన పార్టీ మీద నెపం నెట్టేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి సానుభూతి పొందుతూ కొన్ని ఓట్లు చీలుద్దాం అనేటువంటి ప్లాన్ అనమాట. ప్రతిదాన్ని అడ్డుకుందాం అనేటువంటి ఒక కుట్ర అనమాట. ఇది వర్మ గారి ప్లాన్. ఏమి సక్సెస్ అవ్వవు. మీరు ఎన్నైనా గించుకోండి. పిఠాపురం ప్రజలు ఎన్నో అవమానాలని, ఎన్నో భయంకరమైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా, ప్రలోభ పెట్టినా, భయపెట్టినా కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడి 70,000 మెజారిటీ ఇచ్చారు. అర్థమైందా? ఒక్క మీ ఖాతాలో వేసేసుకుంటే అలాగా. కొంతమంది దుబాయ్ నుంచి కూలి పని, తాపీ పని చేసుకునేటువంటి వ్యక్తులు కూడా పిఠాపురం వచ్చి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గొప్ప సంపన్నుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని వచ్చి పనిచేశాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చి పనిచేశారు పిఠాపురంలో. సింగపూర్, మలేషియా, దాదాపు ఒక 50-60 దేశాల నుంచి వాళ్ళ ఉద్యోగాలకు సెలవులు పెట్టుకుని పిఠాపురం వచ్చి పనిచేశారు సార్. కొంతమంది ఫ్యామిలీలను తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చుని ఇంటింటికి తిరిగారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అమ్మా. అలాంటి వ్యక్తిని మనం కోల్పోతే చాలా కోల్పోతామని ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఏం చేయగలుగుతారో ఆయన ముందే వాళ్ళందరూ ఊహించి, మీరు కాదు త్యాగం చేసింది వాళ్ళు. చెప్పాలంటే నాగబాబు గారు కానీ ఇంకొకళ్ళు కానీ అంటారు, కానీ వీళ్ళకన్నా ఎక్కువగా కష్టపడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ త్యాగం చేశారు. వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలని, వాళ్ళ అవకాశాలను వదులుకుని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పి ఇంటింటికి తిరిగే. మీకు తెలియపోతే ఒకసారి వెళ్ళి ప్రతి గుమ్మం తిరిగి అడగండి, ఎవరు వచ్చారు ఇక్కడికి, ఎవరెవరు వచ్చారు. ఒక సినిమా సెలబ్రిటీ వచ్చిన, ఒక సినిమా ఆర్టిస్టులో జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని వచ్చారు. ఎవరూ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా, ఆర్టిస్టుల గురించి నాకు బాగా తెలుసు,
హైపరాది గారు కానీ ఎంతోమంది సీరియల్ ఆర్టిస్టులు కానీ ఇప్పటికీ నాతో చాలామంది టచ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా అని చెప్పి ఆ రోజు నేను అక్కడ ఉన్నటువంటి ఆ గోకులం హోటల్లో చాలామందితో మాట్లాడిపించా. లేదు, ఆయన లాంటి వ్యక్తి ఒక స్టార్డమ్ మొదలి ఒక పీక్ టైంలో అందరూ పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు ఉన్నటువంటి హీరోలు ఆయన వెళ్ళాల్సింది పోయి వదిలేసుకుని రాజభోగాలు వదులుకుని ఇలా వచ్చి కష్టపడుతున్నారు, బూతులు తిట్టించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి పిఠాపురంలో పోటీ చేస్తుంటే డెఫినెట్గా మేము ఆయనకి నిలబడాలి అని వచ్చి ప్రచారం చేశారు. ఒక క్రెడిట్ మీరే దొబ్బేద్దాం అనుకుంటే ఎలాగా వర్మ గారు? చాలా ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే వస్తాయి. దయచేసి మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి. దత్తత గురించి మాట్లాడితే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, మంగళగిరి గురించి కావచ్చు, ఇంకొక దాని గురించి కావచ్చు, ఏదైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీకు ఉండేటువంటి గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఇకపోతే ఇంకొకటి మాట్లాడారు పెండెం దొరబాబు గారి గురించి. వర్మ గారు, మీరు పెండెం దొరబాబు గారి గురించి మాట్లాడితే ఎలా ఉందంటే ఆయన 2 సార్లు గెలిచారు. వైఎస్ఆర్సీపీ నుంచో బీజేపీ నుంచో ఎక్కడి నుంచి అయినా సరే 2 సార్లు గెలిచాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ పార్టీలో ఉండి అయి పంచి ఈ పంచి బెదిరించి అయి చేశారని చెప్తున్నారు కదా. యాక్చువల్గా ఆయన పెండెం దొరబాబు గారు అనే వ్యక్తి ఎలక్షన్స్కి ముందే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి రావాలనుకున్నారు. కానీ అలా పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకోలే. అర్థమైందా? అందుకనే ఆయన ఆ పార్టీలోనే వదిలేశారు. తర్వాత చూద్దామండి, మీరు ఇప్పుడేం రానవసరం లేదు అని చెప్పి వదిలేశారు ఆయన. ఆ తర్వాత వచ్చారు ఆయన. సరే, ఆయన గురించి మాట్లాడుకుందాం. ఏదో మాట్లాడారు, మీరు వచ్చి గొడవ చేసేస్తున్నారు, అది చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆయన గొడవ చేసేటువంటి వ్యక్తి అయితే ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వకుండా వంగాగీత గారికి ఇచ్చినా కూడా బాధపడకుండా, ఆవేశపడకుండా పార్టీకి లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తి వర్మ గారు. ఆయన చూసుకోండి, మీకులాగా అమ్మనాబూతులు తిట్టించలా. మీ పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని లంబూతులతో తిట్టించి పార్టీ జెండాలు తగలబెట్టించి ఫ్లెక్సీలు చింపేపించలా. పార్టీ కోసం దాంట్లో ఏదైతే అదైంది, ఎవరికి ఇస్తే ఇచ్చుకున్నారు. ఆయన నమ్ముకున్న దానికి అలా నిలబడిపోయి ఉండిపోయాడు అంతే. మీరు ఆయన గురించి మీరు కంపేర్ చేసుకుంటే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది గురించి కూడా నాకు అనవసరం. ఆయన ఏం చేశారు అంటే నిజంగా తప్పు చేస్తే బయటకు వస్తే వాటి గురించి అప్పుడు మాట్లాడుకుందాం. మీరంత నిజాయితీ పరుడైతే మీ నిజాయితీ ఏంటి ఇప్పుడు తెలుస్తుంది కదా. మీకులాగా సీట్ ఇవ్వకపోతే అమనాభూతులు తిట్టించి, సీట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసినటువంటి పరిస్థితి పెండెం దొరబాబు గారు చేయలేదు కదా. అది ఆలోచించుకోవాలి వర్మ గారు. ఏదేమైనా కానీ వర్మ గారు మీకు ఒకటే చెప్తున్నా, ఆఖరిగా పిఠాపురాన్ని మీరు మర్చిపోండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిది. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ వదలరు. మీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంవత్సరంలోనే అంత ఇంపాక్ట్ చూపించారు. అంత అద్భుతమైనటువంటి గుండెల్లో పెట్టుకున్నటువంటి విధానం ఉంది అక్కడ ప్రతి ఇంటిని కూడా. దాన్ని మీరు జీవితంలో చేయలేరు. చెప్తున్నా కదా, మీ జీవితంలో అలాంటి అభిమానాన్ని మీరు సంపాదించుకోలేరు పిఠాపురం ప్రజల్లో. గుర్తుపెట్టుకోండి.